రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ డబ్బింగ్ అయితే స్టార్ట్ చేశారంట. తుఫాన్ వచ్చే ముందు సముద్రం ఎంత నిశ్శబ్దంగా అయితే ఉంటుందో అలానే ఈ గేమ్ చేంజర్ మూవీ కూడా అని ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. బికాస్ మూవీ నుంచి ఇప్పటి వరకు కూడా ఒక గ్లిమ్స్ లేదు, ట్రైలర్ లేదు, కనీసం ఏ టీజర్ కూడా వదలలేదు. ఇక మూవీ టీం నుంచి జరగండి అని ఒక సాంగ్ ని రిలీజ్ చేశారు అంతే తప్ప మిగతా ఒక్క అప్డేట్ కూడా లేదనే చెప్పుకోవచ్చు. దిగిన జరగండి ఫస్ట్ సాంగ్ కూడా అంతగా ఇంపాక్ట్ చూపించలేదనే చెప్పుకోవచ్చు. దీంతో సహా రీసెంట్ గా ఎన్టీఆర్ గారి సెకండ్ సింగిల్ సాంగ్ వచ్చింది కదా, ఆ సాంగ్ తో వ్యూస్ అండ్ లైక్స్ తో కంపేర్ చేసి గేమ్ చేంజర్ కి అన్ని వ్యూసే రాలేదు, అన్ని లైక్సే రాలేదని ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి అండ్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి మధ్య ట్విట్టర్ లో గట్టి వారే జరుగుతుంది. ఇక్కడ నేను ఎవ్వరికి సపోర్ట్ చేయట్లేదు, బట్ ఫ్యాక్ట్ గా మాట్లాడుకోవాల్సిన ఒక పాయింట్ ఉంది. అదేంటంటే దేవరా సెకండ్ సింగిల్ సాంగ్ అన్నది ఫస్ట్ గా లీక్ అవ్వలేదు, ఏమి కూడా అవ్వలేదు. బట్ ఇక్కడ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ సినిమా నుంచి వచ్చిన జరగండి సాంగ్ మాత్రం మూవీ టీం వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయిన ముందే ఈ సాంగ్ అన్నది బయట సోషల్ మీడియాలో లీక్ అవ్వడం జరిగిపోయింది. అన్ఫార్చునేట్లీ ఒక పెద్ద పాన్ ఇండియా మూవీ అయ్యుండి మూవీ టీం వాళ్ళు అఫీషియల్ గా సాంగ్ ని రిలీజ్ చేయక ముందే లీక్ అయిపోయింది కాబట్టి మూవీ టీం వాళ్ళు చాలా వరకు ట్రోలింగ్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది. కొన్ని లీక్ అయిన వెంటనే సాంగ్ ని రిలీజ్ చేశారా అంటే అది కూడా కాదు, దారుణంగా అప్పుడెప్పుడో దసరాకి వస్తామని అనౌన్స్మెంట్ చేసి రామ్ చరణ్ గారి బర్త్డే కి సాంగ్ ని రిలీజ్ చేశారు. అప్పటికి చాలా మందికి సాంగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అండ్ అప్డేట్స్ కోసం వెయిట్ చేసి విసుగొచ్చేసింది. కానీ ఆ టైంలో రిలీజ్ చేసే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ని రప్పించుకుంది. అలాంటిది ముందే సాంగ్ లీక్ కాకుండా వచ్చుంటే ఎలాంటి వ్యూస్ ని సంపాదించుకున్నో మీ ఊహలకి వదిలేస్తున్నా. సో కాబట్టి దేవరానే కాదు ఏ సినిమా నుంచైనా వచ్చిన సాంగ్ తో కంపేర్ చేయకుండా ఒకవేళ కంపేర్ చెయ్యాలి అనిపిస్తే గేమ్ చేంజర్ సినిమా నుంచి వచ్చిన సెకండ్ సింగిల్ తో కంపేర్ చేసుకోండి. బికాస్ ఆ సాంగ్ ఇప్పటి వరకు ఎవరు వినలేదు, లీక్ కూడా అవ్వలేదు కాబట్టి. అండ్ ఈ ఫస్ట్ సింగిల్ లో కూడా మెయిన్ హుక్ స్టెప్ ని ఇంకా రిలీజ్ చేయలేదు. ఆ హుక్ స్టెప్ చూస్తే ఇండియా మొత్తం కూడా షేక్ అయిపోతుందని తమన్ గారే చెప్పారు. ఇంకా మూవీ రిలీజ్ అయ్యాక రామ్ చరణ్ గారి మీద ఉన్న హైప్ తో ఓపెనింగ్ డే నుంచి లాంగ్ రన్ వరకు ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తుందో సినిమా నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. అండ్ రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ సినిమా తర్వాత బుచ్చిబాబు గారి డైరెక్షన్ లో తీయబోయే RC16 మూవీ అప్డేట్ కోసం వస్తే ఈ సినిమా అన్నది రంగస్థలం కంటే వాళ్ళ అమ్మ బాబు లాగా రా అండ్ రస్టిక్ గా తీస్తున్నామని ఈ సినిమా డైరెక్టర్ గారు చెప్పారు. అండ్ అంతేకాదు రామ్ చరణ్ గారిని ఈ సినిమాలో డబల్ రోల్ లో చూడబోతున్నామంట. ఈ జనరేషన్ లో 2 సార్లు డబల్ రోల్ లో యాక్ట్ చేస్తున్న హీరో అని చెప్పుకోవచ్చు. అండ్ అంతేకాదు గేమ్ చేంజర్, RC16 ఇలా 2 మూవీస్ లో బ్యాక్ టు బ్యాక్ డబల్ రోల్ లో యాక్ట్ చేయబోతున్నారు. ఆ మధ్య పెడ్డి అనే టైటిల్ ని ఈ RC16 మూవీకి ఫిక్స్ చేస్తామన్నారు. బట్ ఇంకా ఇప్పటి వరకు కూడా మూవీ టీమ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. మేబీ ఈ సినిమాకి పెడ్డి అనే టైటిల్ ని పెట్టే ఛాన్సెస్ చాలా తక్కువగానే ఉన్నాయి. నేనైతే రామ్ చరణ్ గారి కెరీర్ లో ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీస్ అయిన గేమ్ చేంజర్ అండ్ RC16 ఈ 2 మూవీస్ కోసం కూడా అవైటెడ్ గా వెయిట్ చేస్తున్నా. అండ్ మూవీ వచ్చాక డే 1 నుంచి చెప్తున్నా కదా, లాంగ్ రన్ వరకు కూడా ఆల్మోస్ట్ చాలా వరకు రికార్డ్స్ ని మడత పెట్టేస్తాడు. ఇది నా గ్యారంటీ. అండ్ నాతో పాటు ఈ సినిమా ఎంతమంది బిగ్ సక్సెస్ ని అచీవ్మెంట్ చేసుకుంటుందని అనుకుంటున్నారు కామెంట్ లో తోసేసి. అండ్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ మాత్రం పక్క వీడియోకి ఒక లైక్ వేసి ఛానల్లో కంటెంట్ ని వన్స్ విజిట్ చేసి చెక్ చేసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. 5K ఫ్యామిలీకి చాలా దగ్గరలో ఉంది. ఇక వీడియో అయితే ఇంత మామ నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తామని కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. సైనింగ్ ఆఫ్ మూవీ లవర్ మహి.